ఉన్నపల్లంగా టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, మీ పదవులు పోవడం, ఇంట్లోనే ఉండడం, ఈ పరిస్థితులు చూసినప్పుడల్లా సాయి ఉంటే మాత్రం రాజకీయాలు ఇంకోలాగా ఉండేవి అనిపించింది. సాయి ఉంటే రాజకీయాల్లో సాయి ఇంకోలా ఉండేవాడు అనిపించింది. 54 చైర్మన్లు రద్దు కాబడ్డారు అని చెప్పి అందులో మీరు కూడా ఒకరు. అవును. ఇది ఇంత త్వరగా అవుతుందనే ఎక్స్పెక్ట్ చేసుకున్నారా? ఉపేందర్, నేను సాయి అంటే నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ తర్వాత సాయితో నాకున్న అటాచ్మెంట్తో నేను బతకలేని పరిస్థితి. సాయి ఏదైతే అనుకుంటా అంటే మేము లైఫ్ జర్నీ స్టార్ట్ చేసే క్రమంలో కొన్ని అనుకొని అతి కష్టపడి ఉంటాం కదా, అది నేను నిలబెట్టడం కోసం అన్న గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ మీ టీఆర్ఎస్ నాయకులు ఎన్నో రోజులుగా ఈ పార్టీ అధికారంలోకి ఉండదు, 6 నెలలకో సంవత్సరానికో టీఆర్ఎస్ మళ్ళీ 6 గ్యారెంటీలో అవి ఎక్కడి వరకు సాధ్యమవుతాయి, ఒకవేళ సాధ్యమైతే ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ తెలంగాణ సామాజిక ఉద్యమకారులకు లేదంటే కవులు కళాకారులకు మేము గౌరవప్రదమైన స్థానంలో మేము గౌరవించుకుంటాం ఈ ప్రభుత్వం అని చెప్తుంది. ఒకవేళ ఉండబోతుందా ఉండలేదా అనేది మేడం, మీరు ఇందా మాట్లాడుతున్న అంతిమ లక్ష్యం వేరు అన్నారు కదా, ఏంది రజనీ గారి అంతిమ లక్ష్యం ఏంటనంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చట్టసభల్లో నేను కూర్చొని సాయి ఏదైతే చెయ్యాలనుకుంటా నేను అది చెయ్యాలి. సాయిచంద్ గారు ఉన్నప్పుడు మీతో చెప్తుండేనా నేను కూడా చట్టసభలలో ఉండాలి, క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలి? ఈసారి సాయి గనక అంటే ఈసారి కాదు, సాయి గనక ఉండుంటే సాయన్న లేరు కాబట్టి ఇప్పుడు మీరు పోటీ చేయాలనుకునే సాయన్న గతంలో చూస్ చేసుకున్న కాన్సెన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు కమ్యూనిటీ పరంగా కొంచెం మీరు ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాబోయే రోజుల్లో? సాయి చాలా వరకు పుట్టిన ఊరికి చాలా చెయ్యాలి. ఉద్యమ సమయం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అన్న మరణం తర్వాత మీరు అన్న ఆశయాలనే కొనసాగించాలని చూస్తున్నారు తప్ప మీ వ్యక్తిగత ఆలోచనలు లేదా మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కడ ముందు పెడుతున్న సందర్భాలు అయితే కనిపిస్తలేవు. సాయి ఉండి సాయి నడిపిస్తూ ఉన్న క్రమంలో నేను సాయి చందు భార్యగా జీవించిన జీవన విధానం వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఏదైతే సాయన్నకు జరిగిన అన్యాయంలో అనుకోవచ్చా అంటే ఇప్పుడు నా జీవితం నాకు తెలుసు, సాయి ఫేస్ చేసిన